హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అంటుకోని ఆముదం లేదు కానీ మీసాలకు సెంటు నూనె అంటాని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక విషయం ఏంటంటే, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ పాన్ ఇండియన్ బాక్సాఫీస్ పైన గర్జించడానికి రెడీ అవుతున్నాడు. 60+ ఏజ్లో కూడా ఆయన చరిస్మా ఏమాత్రం తగ్గలేదు. చాలామంది 4 కుప్పిగంతులు వేసి తోపు తురుము అని భజనలు చేస్తే తమకి తామే మురిసిపోతుంటారు. ఎప్పుడు చూసినా అవే రోత స్టెప్పులు. ఎప్పటికప్పుడు జనాలు విసిగించుకొని ఏవగింపుగా చూసి తిప్పి కొడుతున్నా మళ్ళీ అదే రోతపాట పాడుతున్నారు. కానీ బాలయ్య మాత్రం అటు తన మాస్ ఇమేజ్ని క్యారీ చేస్తూనే ఏజ్కి తగ్గ పాత్రలు వేస్తూ తన స్టార్డమ్ని కొనసాగిస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త దారుల్లో పయనిస్తూ విజయాల్ని అందుకోవడంలో, ట్రెండ్ సెట్ చేయడంలో బాలయ్యది ఒక ప్రత్యేకమైన శైలి. మళ్ళీ అలాంటి ప్రయత్నం చేయాలంటే బాలకృష్ణ తప్ప మరొకరు కనిపించనంతగా ఆ కథలు, ఆ పాత్రలపై ప్రభావం చూపిస్తుంటాడు బాలయ్య. చాలామంది నటన అంటే కేవలం డ్యాన్సులే అనే భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ బాలయ్య సినిమాలని చూస్తే అర్థమవుతుంది నటన అంటే ఏంటో. అభినయం, ఆంగికం, ఆహార్యం, వాచకం, ఇవి అర్హతలు నటనకి. ఇవన్నీ బాలయ్యలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటాయి. స్పష్టమైన పదవాచకంతో నడకలో రాజసం, ముఖంలో కనిపించే ఆ గంభీరం ఒక్క బాలయ్యకే సాధ్యం. ఏ క్యారెక్టర్ చేసినా సరే ఆ పాత్రకే వన్నె తీసుకొస్తాడు. తన మేనరిజమ్స్తో ఆ క్యారెక్టర్నే డామినేట్ చేస్తాడు. అలాంటి ఒక బెస్ట్ క్యారెక్టరే ఈ అఖండలో వేసిన అఘోరా క్యారెక్టర్. అఖండ పార్ట్ 1లో పెద్ద స్టోరీ ఉండదు. అదే పాత టెంప్లెట్. చాలా సినిమాల్లో చాలాసార్లు చూసిన రొటీన్ రొడ్డకొట్టుడు కదే. కానీ ఆ సినిమాకి ఆడియన్స్ అంతలా కనెక్ట్ అయ్యారంటే, సినిమా అంత పెద్ద సక్సెస్ అయిందంటే దానికి మెయిన్ రీజన్ బాలయ్య చేసిన అఘోరా క్యారెక్టర్. ఎవ్వరూ కూడా ఆ క్యారెక్టర్ చేయడానికి సాహసించరు. డ్యాన్స్ పేరుతో అవే రోత స్టెప్పులు వేసుకుంటూ నిర్మాతలనెత్తిన చేయి పెడుతున్న స్టార్స్ అంతా కూడా తలక్రిందులుగా తపస్సు చేసినా కనీసం కల్లో కూడా ఇలాంటి క్యారెక్టర్స్ని పోషించలేరు. అలాంటి ఒక క్లిష్టమైన పాత్రని పోషించడమే కాదు, తనని ట్రోల్ చేసిన వారు సైతం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేలా చేశాడు. ఇదిరా మా బాలయ్య అంటేని ఫ్యాన్స్ అంతా కూడా గర్వపడేలా నటించాడు కాదు, జీవించాడు. తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళే సీన్ చూపించి ట్రోల్ చేసిన వాళ్ళంతా కూడా వీరసింహారెడ్డి సినిమాలో తంతే కారు వెనక్కి వెళ్ళే సీన్కి లేచి క్లాప్స్ కొట్టారు. జై బాలయ్య అని అరిచారు. బాలయ్య సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి, అప్పుడే మజా ఉంటుంది అన్నారంటే అఖండ సినిమానే కారణం. అలాంటి మాస్ ఇంపాక్ట్ చూపించిన సినిమాకి ఇప్పుడు సీక్వెల్గా అఖండ తాండవం తీశారు. ఈ సీక్వెల్ అనౌన్స్మెంటే ఆడియన్స్లో ఒక విధమైన క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ అంచనాలు పెంచితే టీజర్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. టీజర్కి యునానిమస్ రెస్పాన్స్ దక్కింది. స్టోరీ రొటీన్ ఫార్మాట్ అయినా కానీ బాలయ్య మాస్ తాండవాన్ని బిగ్ స్క్రీన్ పైన ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ మాస్ మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలని ఆడియన్స్ ఉవ్విళ్ళూరిపోతున్నారు. అఖండ 2 పైన తెలుగుతో సమానమైన క్రేజ్ ఉంది. నార్త్లో కూడా సినిమా పైన మంచి హైప్ ఉంది. బాలయ్యకి క్రేజ్ ఉంది. బోయపాటి మాస్ మ్యాజిక్ ఉంది. సినిమా సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 5కి పోస్ట్పోన్ అయినా కూడా సినిమా పైన ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అవుతుందన్న నమ్మకం ఉండేది అందరికీ. బట్ ఇప్పుడు ఆ హోప్స్ ఏవీ లేవు. ఎందుకంటే సినిమాకి సరైన ప్రమోషన్స్ లేవు. అసలు సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందో లేదో కూడా క్లారిటీ లేదు. ప్రమోషనల్ కంటెంట్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, సినిమా విశేషాలు కానీ ఏమీ లేవు. అందరూ పడుకున్నట్టున్నారు. సంక్రాంతికి వస్తుందో లేదో తెలియని రాజాసాబ్కి 2 ట్రైలర్లు, సాంగు, టీజర్లు రిలీజ్ చేసి హంగామా చేస్తున్నారు. ఎప్పుడో మార్చిలో మసిగుడ్డ వేసుకున్న శరణమన్నయ్య ఎడ్డీకి ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు. కానీ 18 రోజుల్లో రిలీజ్ అవుతున్న అఖండ 2కి మాత్రం ప్రమోషన్లు లేవు. ఒక సాంగ్ రిలీజ్ చేశారు, దానికి ఒక అప్డేటు, మళ్ళీ ఒక ప్రోమో, మళ్ళీ 10 రోజుల గ్యాపు. ఈ సలహా ఇచ్చిన సచ్చు సన్నాసి ఎవడో మరి ఇంతకీ. అదేమన్నా కమర్షియల్ సాంగా, లేక లవ్ సాంగా, లేదంటే మా సాంగా? దానికోసం మోరెత్తి ఎదురు చూడడానికి. మళ్ళీ ఇక్కడే ప్రమోషన్లు లేవంటే లేపుకొని ముంబైకి పోయారు. సరైన ప్లానింగ్ లేదు. రాజమౌళిని చూసి సిగ్గు తెచ్చుకోండి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆయనకే తెలియదు, అయినా సరే ప్రమోషన్లు చేస్తున్నాడు. అప్పుడే ఫస్ట్ లుక్, టీజరు, సాంగ్స్, ఈవెంటు కల్లోలం చేస్తున్నాడు. వాటికి మిక్స్డ్ టాక్ వస్తుంది, అది వేరే విషయం. కానీ ప్రమోషన్లు జరుగుతున్నాయి, సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, సర్చ్ చేస్తున్నారు. కానీ అఖండ 2కి అవేమీ లేవు. అప్డేట్స్ లేవు. ఇచ్చిన అప్డేట్స్ ఎక్కడం లేదు. ఆడియన్స్కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం లేదు.
ఫ్యాన్స్కి తెలుసు, కానీ ఫ్యాన్స్ డే 1 వరకే పనికొస్తారు. న్యూట్రల్ ఆడియన్స్ కదా కావాల్సింది. గతంలో సరైన ప్రమోషన్స్ లేకనే డాకు మహారాజ్ జస్ట్ హిట్ అయింది. ఓటీటీలో చూసిన వాళ్ళంతా స్టన్ అయిపోయారు. 18 దేశాల్లో నాన్ స్టాప్గా ట్రెండ్ అయింది ఆ సినిమా. ఇరాన్, ఇరాక్ లాంటి పత్రికలు సైతం వ్యాసాలు రాసి పొగిడాయి. అలాంటి సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ని అందుకోలేకపోయిందంటే దానికి లేజినెస్సే కారణం. సరైన ప్రమోషన్లు చేయకపోవడం వల్లే అది చతికిలబడింది. మళ్ళీ ఇంత హైప్ అండ్ క్రేజ్ ఉన్న అఖండ 2కి కూడా అదే రిపీట్ చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇలాంటి బొక్కలో ప్రమోషన్లు వాళ్ళు ఎక్కడా చూడలేదంట. మరి మీరేమన్నా చూసారా? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది రివ్యూ, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.